విశ్వాసములో ఉండకుండా తొలగిపోతే వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని ఏం చేస్తానంటున్నాడు? గుణపరచెదను అనండి అందరి మాట. లేదా సరిచేసేదను, లేదా బాగు చేసేదను, లేదా బుద్ధి చెప్పేదను. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ మాటలు ఈ పరిశుద్ధాత్మ కూడికలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వారు విశ్వాసఘాతకులు కాకుండా, వారు విశ్వాసమును విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, వారు విశ్వాసులుగా ప్రవర్తించకుండా, అవివేకుల వలె అవిశ్వాసుల వలె వారు ప్రవర్తించకుండా, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచెదను అని అంటాడు కింద. వారి మీదనున్న నా కోపము చల్లారెను. చూడండి, ఆయన ఎందుకు మనల్ని బుద్ధి చెప్తానంటున్నాడు? ఎందుకు నేను వారిని గుణపరచెదను అని